చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? ఎప్పుడు నీ గుళ్ళ చూడలేదే, ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, అది భవానీ, నువ్వు పడుకో, నేను మాట్లాడతాను కదా. నన్ను చూడలేదా? నేనుండేది ఇక్కడే. ఇక్కడా? అదేనమ్మా, నేను ఈ ఊరికి గాజులమ్ముకోవడానికి వస్తూ ఉంటాను. అందుకే నన్ను చూసుంటారనే ఉద్దేశంతో అలా అన్నాను. గాజులమ్ముకునేదానివి ఈ గుళ్ళో ఏం పని? గుడి మీదుగా వెళుతున్నప్పుడే భవానీని చూశాను బాబు. పాపం ఆరోగ్యం బాలేదని సాయం చెయ్యడానికొచ్చాను. నువ్వు ఎవరో ఏంటో తెలియదు. నిన్ను నమ్మి ఈ గుళ్ళో ఉండనిస్తే రేపేదైనా అమ్మోరి నగో నట్రో పోతే ఎవరిది బాధ్యత? మా ఊరి పరువేం కాను. అయ్యో అమ్మా. మరే అసలే ఇంతకు ముందు కూడా భవానీ చేతుల్లో నగపోయి ఎవరు దొంగతనం చేశారో తెలియక ఊరంతా తల కొట్టేసినట్టయింది. బయలుదేరమ్మా, బయలుదేరు. మళ్ళీ మేము అలాంటి దొంగతనాల్ని భరించలేము. అలా అనకండమ్మా. భవానీకి అమ్మోరు పోసింది. తనని చూసుకోవడానికే వచ్చాను తప్ప ఇంకేదో ఆశించి కాదు. ఈ సమయంలో తనని ఇలా వదిలేసి ఎలా వెళ్ళమంటారు? భవానీని చూసుకోవటానికి వాళ్ళ అమ్మో నాన్న వస్తారులే కాని ముందు నువ్వు నీ గాజులు తట్టెత్తుకొని వెళ్ళిపో. పాపం, బిడ్డకి ఆరోగ్యం బాలేకపోతే చూస్తూ చూస్తూ వదిలేసి ఎలా వెళ్ళమంటారమ్మా? వెళ్ళాలి. అయినా రోగం వచ్చిన వాళ్ళని ఇలా గుళ్ళో పెట్టి చూడ్డానికి ఇదేమైనా సత్రమా? నీకంతలా ఆ భవానిని చూసుకోవాలనుకుంటే వాళ్ళింటికి తీసుకెళ్లి చూసుకో. అదేంటమ్మా అలా అంటారు? భవానీ పుట్టినప్పటి నుండి ఈ గుళ్ళోనే పెరిగిందంట కదా. అలాంటప్పుడు ఈ గుడి తనకి ఇల్లు లాంటిదే కదా. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఇది పట్టుకో. అమ్మా అమ్మా, ఆగండి అమ్మా. భవానీ, ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే ఇలా మర్యాదగా మాటలతో చెప్పాం. భవానీ, ముందు నువ్వు లేవమ్మా. మీ ఇంటికెళ్ళి పడుకో. నువ్విక్కడే ఉంటే ఈ రోగం ఊరంతా పాకుతుంది. ఇంకా చూస్తారేంటి? పదండి, తీసుకెళ్దాం. వద్దమ్మా. వాళ్ళమ్మ నాన్న కూడా ఇంట్లో లేరు. ఈ పరిస్థితుల్లో మీరిలా చేయడం భావ్యం కాదు. ఇలా మర్యాదకి చెప్తే వినే రకం కాదనిపిస్తుందక్క. మరే బయటికి గెంటేస్తేనే వింటుంది. రండి రండక్క, లేపండి. దయచేసి నా మాట వినండి అమ్మా.